జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన తర్వాత బీజేపీకి జన్జీకి మధ్య గ్యాప్ వచ్చిందనే చర్చ జోరుగా జరుగుతోంది. యువతను బీజేపీ ఆకర్షించిన వారి ఆకాంక్షలను వినలేదనే టాక్ సాగింది. అది చివరకు వీధి పోరాటం వరకు వెళ్ళింది. ఇలాంటి సమయంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తూ బీజేపీకి జన్జీకి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేలా ఒక వారధిగా మారింది ఆర్ఎస్ఎస్. తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముంబైలో జన్ ఆల్ఫా యువతతో నిర్వహించిన చర్చ రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఇది కేవలం యువతతో జరిగిన సాధారణ సంభాషణ కాదని, రానున్న రోజుల్లో సామాజిక రాజకీయ దిశపై ప్రభావం చూపే సందేశంగా పేర్కొంటున్నారు కొందరు. ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య ఉన్న సంబంధాల తరుణంలో మోహన్ భగవత్ చేసే ప్రతి వ్యాఖ్యకు రాజకీయ ప్రాధాన్యం ఉంటుంది. ఆయన వ్యాఖ్యలు కొన్నిసార్లు బీజేపీ విధానాలకు మద్దతుగా కనిపిస్తే, మరికొన్ని సందర్భాల్లో పార్టీ తన విధానాలను మార్చుకోవాలనే సూచనగా కనిపిస్తాయి. ముంబైలో యువతతో జరిగిన సంభాషణలో భగవత్ ఉపయోగించిన భాష, ఇచ్చిన సమాధానాలు, ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా యువత అడిగిన పలు ప్రశ్నలను ఆయన స్వీకరించిన తీరు వారిని దేశ వ్యతిరేకులుగా చూడకపోవటం కీలకంగా మారింది. ముంబై ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. डेमोक्रेसी में प्रोटेस्ट भी कॉन्सेंसस बनाने का एक तरीका है. लॉट ऑफ व्यूज कम टुगेदर एंड ए कॉन्सेंसस इज इवॉल्व्ड after discussion. That discussion may happen through dialogue. Due to various reasons, if that thing is not heard, agitation पर जा सकते हैं. लेकिन ये सब करना है to evolve the consensus, not to create divisions. अब जेएनजी की बात है तो अभी जो हुआ है, ग्रीवेंस तो जेन्युइन है. भारत की शिक्षा में बहुत कुछ करने की आवश्यकता है, नहीं हो रहा है, इसलिए बात होती है. तो डायलॉग होना चाहिए. डायलॉग के बाद नहीं होता तो क्या करना, बात की बात है. और मेरा अनुभव ऐसा है जेनजी के बारे में, हम लोग जेनजी की आयु में थे तो हमारी पीढ़ी का स्वभाव ऐसा था कि बड़े जो कहते थे वो मान लेते थे. हम क्वेश्चन नहीं करते थे. तो उस समय की परिस्थिति. अभी जैन जी, वो जैन अल्फा, वो प्रश्न पूछते हैं, उनको लॉजिकल आंसर चाहिए. करेक्ट. और इसके साथ प्यार चाहिए. प्यार है तो ये आंसर दे सकते हैं. आपका मेरा परिचय नहीं, आपस में कोई संबंध नहीं, और आपने प्रश्न पूछा तो मैं तुम कौन होते हो पूछने वाले, ऐसा होगा. लेकिन हम जानते हैं एक दूसरे को, आपस में कुछ संबंध है, तो आपने पूछा तो मैं जवाब दूंगा. तो ये बातें होनी चाहिए डेमोक्रेसी में. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళన జరిగిన బ్యాక్ డ్రాప్లో భగవత్ యువతతో మాట్లాడటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. యువత నాడిని అర్థం చేసుకోవడంలో బీజేపీ విఫలమవుతుందనే విమర్శల మధ్య ఆర్ఎస్ఎస్ మాత్రం యువతతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల్లో అత్యంత కీలకమైన అంశం, యువత నిరసనను దేశ వ్యతిరేక చర్యగా చూడకూడదనేది. జన్జీ ఆందోళన చేస్తే అది దేశ వ్యతిరేకం కాదని, వారు కూడా మనవాళ్లేనని, దేశ భవిష్యత్ అని ఆయన స్పష్టం చేశారు. జన్ ఆల్ఫా యువత ప్రస్తుత తరాల కంటే ఎక్కువ నిజాయితీ, దేశభక్తి, సేవాభావం కలిగి ఉన్నారని భగవత్ వ్యాఖ్యానించారు. యువత ప్రశ్నలు అడుగుతుందని, ఆ ప్రశ్నలకు తార్కికమైన సమాధానాలు కోరుకుంటుందని పేర్కొన్నారు సంఘ్ చీఫ్. ये तरीका है. अंग्रेजी में डिबेट कहते हैं, लेकिन हमारे यहां शब्द है शास्त्रार्थ. उसमें वाद और प्रतिवाद नहीं होता है, उसमें पूर्व पक्ष उत्तर पक्ष होता है. तो हम सब पहलुओं को देखते हैं और हर एक का अपना अपना देखने का नजरिया है, तो एक नया डायमेंशन ध्यान में आता है हर सब्जेक्ट का. तो वी गेट सो मेनी ओपिनियंस, इवन कॉन्ट्ररी ओपिनियंस, दैट टुगेदर फॉर्म द टोटल व्यू ऑफ द ट्रुथ. तो ये होना ही चाहिए. तो
उज्जैन जी ने आंदोलन नहीं करना चाहिए वगैरह ऐसा मैं करूंगा नहीं, लेकिन ये कैसे करना, क्या करना डेमोक्रेसी में, इसके तरीके भी बताए हैं। अब कॉन्स्टिट्यूशन हमको जिन्होंने दिया, डॉक्टर बाबा साहब आम्बेडकर का, अगर 2 स्पीचेस हमने पढ़ लिए तो ये कैसे करना क्या करना उसका उसमें इंडिकेशन है, वो देखना चाहिए। और हम लोगों को भी ऐसा देखना चाहिए कि अगर जैन जी चिल्ला रही है तो विरोध के लिए नहीं चिल्ला रही, कुछ तकलीफ है इसलिए चिल्ला रही। बिल्कुल उसको ठीक करना चाहिए। एजिटेशन जो होना है वो आपके खिलाफ या मेरे खिलाफ न होकर वो सिस्टम करेक्शन के लिए होना चाहिए। ఇక్కడే ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతల వైఖరిలో తేడా కనిపిస్తుందనే చర్చ మొదలైంది. విద్యార్థుల నిరసనల సమయంలో కొందరు బీజేపీ నేతలు ఆందోళనకారులను ఉగ్రవాదులుగా, అరాచకవాదులుగా, దేశ వ్యతిరేక శక్తులతో సంబంధం ఉన్నవారిగా విమర్శించారు. అయితే మోహన్ భగవత్ మాత్రం ముందుగా యువత సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. నిరసనకు వెళ్ళటానికి కారణం ఏమిటి, యువతకు ఎదురవుతున్న అసలు సమస్య ఏమిటి అనే కోణంలో ఆయన మాట్లాడారు. భగవత్ మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. నిరసన అనేది ప్రజాస్వామ్యంలో చర్చలకు ఒక మార్గమని చెప్పారు. ప్రభుత్వం ప్రజల మధ్య చర్చలు జరగనప్పుడు తమ సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావడానికి యువత నిరసనను ఆశ్రయిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. कि जैन जी अगर एजिटेशन कर रही है तो एंटी नेशनल तो है नहीं, अपने लोग हैं, अपनी नेक्स्ट जनरेशन है। जी सर, इस अपनेपन से डायलॉग का साथ मैंने बोला अपनापन चाहिए, संबंध चाहिए, वो हमारा संबंध है, उसका रिकॉग्निशन चाहिए, तब ये डायलॉग होता है। वहां की बात हमको समझ में आती है, हमारी बात वहां समझ में आती है, ये होता है, तो होना चाहिए। और जैन जी वगैरह ऐसी है ऐसा मैं तो बिल्कुल नहीं मानता। आप क्या मानते हैं? विदाउट इट कॉन्टेक्स्ट भी जब जब पूछा गया तब मैंने बताया, और आज भी मैंने आपके सामने बोला है कि मुझे लगता है कि ये जो नई पीढ़ी है जैन जी, जैन अल्फा, ये अभी जो हमारी एग्जिस्टिंग पीढ़ी है उससे ज्यादा ऑनेस्ट है। अरे वाह, बढ़िया है। और देशभक्ति और सेवा का ऑनेस्ट अपील उसमें चलता है कि जैन అయితే నిరసనలో చేసే ప్రతి చర్యను తాను సమర్థించడం లేదని కూడా మోహన్ భగవత్ స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ప్రస్తావిస్తూ ఉద్యమాలకు కూడా కొన్ని పద్ధతులు, పరిమితులు ఉంటాయని గుర్తు చేశారు. అంటే సమస్యపై నిరసన తెలిపే హక్కును ఒకవైపు అంగీకరిస్తూనే నిరసన సమయంలో జరిగే ప్రతి చర్యను సమర్థించాల్సిన అవసరం లేదనే తేడాను భగవత్ స్పష్టం చూపించారు. ముంబై చర్చా వేదికలో భగవత్ చెప్పిన మరో కీలక అంశం యువత ప్రశ్నించే తత్వం, నాయకత్వం. అంటే కేవలం ముందుండి ప్రసంగాలు చేయటం, ఎన్నికల్లో గెలవటం, ప్రజలకు స్పీచ్ ఇవ్వటం కాదని ఆయన చెప్పారు. कारणों में जाना पड़ेगा, जिसके लिए जो जानकारी चाहिए मेरे पास नहीं है, आपके पास भी पूरी नहीं होगी ऐसा मुझे लगता है जी, लेकिन इसको देख के कहाँ गड़बड़ है ये तय करना पड़ेगा। मैं अभी ये नहीं कह सकता कि क्या हुआ क्यों हुआ, क्योंकि सही गलत मुझे भी मालूम नहीं, आप भी पढ़कर बता रहे हैं, मैं भी पढ़कर बता रहा हूं। आज सुबह मैं आ रहा था तो कुछ मॉड्यूल्स वगैरह इसमें घुस गए, उनका कुछ भंडाफोड़ वगैरह इसी न्यूज में पढ़ रहा था। वो कितनी सही है नहीं है मुझे मालूम नहीं, लेकिन मुझे अगर आंख मूंदकर विश्वास रखने के लिए कहा तो मैं जैन जी पर विश्वास रखूंगा। ये क्यों हुआ क्या हुआ इसके कारणों में जाना पड़ेगा, जिसके लिए जो जानकारी चाहिए मेरे पास नहीं है, आपके पास भी पूरी नहीं होगी ऐसा मुझे लगता है जी, लेकिन इसको देख के कहाँ गड़बड़ है ये तय करना पड़ेगा। मैं अभी ये नहीं कह सकता कि क्या हुआ क्यों हुआ, क्योंकि सही गलत मुझे भी मालूम नहीं, आप भी पढ़कर बता रहे हैं, मैं भी पढ़कर बता रहा हूं। आज सुबह मैं आ रहा था तो कुछ मॉड्यूल्स वगैरह इसमें घुस गए, उनका कुछ भंडाफोड़ वगैरह इसी न्यूज में पढ़ रहा था। वो कितनी सही है नहीं है मुझे मालूम नहीं, लेकिन मुझे अगर आंख मूंदकर विश्वास रखने के लिए कहा तो मैं जैन जी पर विश्वास रखूंगा। ये क्यों हुआ क्या हुआ నిజమైన నాయకత్వం వెనుక నుంచి పనిచేయటంలో, తన పనితో ఆదర్శంగా నిలవటంలో ఉంటుందని భగవత్ వ్యాఖ్యానించారు. ఇది
సోషల్ మీడియా యుగంలో పెరిగిన జన్జీ మనస్తత్వానికి దగ్గరగా ఉన్న వ్యాఖ్యగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ నేతలు ఏం చెప్పినా యువత వెంటనే ఫ్యాక్ట్ చెక్ చేస్తోంది. ప్రసంగాల క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేతలను ప్రశ్నించేందుకు యువత వెనుకాడటం లేదు. జన్జీ పూర్తిగా ప్రభుత్వం వ్యతిరేక యువత కాదు, కానీ అధికారంలో ఉన్నవారు చెప్పిన ప్రతి మాటను ప్రశ్నించకుండా అంగీకరించే తత్వానికి ఈ తరం దూరం అవుతుంది. ఎందుకు అనే ప్రశ్నకు ఆధారాలు, సమాధానాలు, జవాబుదారీతనం కోరుకుంటుంది. సంస్థాగత మార్గాల్లో సమాధానం దొరకటం లేదని భావించినప్పుడు సోషల్ మీడియా, నిరసనలు, బహిరంగ చర్చల ద్వారా తమ సమస్యలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ తరం ప్రయత్నిస్తోంది. బీజేపీకి అవసరమైన సమయంలో ఆర్ఎస్ఎస్ ఒక రకంగా సంక్షేమకరమైన పాత్ర పోషిస్తుందనే వాదన కూడా ఉంది. పార్టీ ప్రజలతో సంబంధాన్ని కోల్పోతుందని భావించినప్పుడు ఆర్ఎస్ఎస్ తన మాటల ద్వారా దిశానిర్దేశం చేస్తూ వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత కూడా మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఇలాంటి చర్చకు దారితీశాయి. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు వినయం, మర్యాద పాటించాలని, ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూడకూడదని ఆయన సూచించారు. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జేపీ నడ్డా పార్టీ ఇప్పుడు సొంతంగా ఎదిగిందని, ఆర్ఎస్ఎస్ అవసరం గతంలో ఉన్నంతగా లేదని వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆర్ఎస్ఎస్ దాన్ని బహిరంగ ఘర్షణగా మార్చలేదు. కుటుంబ వ్యవహారాలను కుటుంబంలోనే పరిష్కరించుకోవాలనే విధానాన్ని ఆర్ఎస్ఎస్ అవలంబించింది. అయితే ఎన్నికల తర్వాత భగవత్ చేసిన వ్యాఖ్యలు మాత్రం పార్టీకి ఒక రాజకీయ, సామాజిక సందేశంగా కనిపించాయి. ఆర్ఎస్ఎస్లో మహిళలకు దక్కుతున్న ప్రాధాన్యం పైన ముక్కుసూటిగా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు భగవత్. So this question has been asked because you have incomplete information. In all the organizations that Swayamsevaks are running, women are shouldering responsibilities with men in equal capacities. Except RSS, there is a reason. When RSS started, if we had started the organization in women also, we wouldn't have thrived. The times were like this. This question would not have been asked at that time, because it was very natural to form separate organizations of women. Secondly, the organization that were formed by women for the same purpose, Rashtra Sevika Samiti, it had and it has and it will have full support from RSS, even training. But they have told us that we will work here, you don't interfere. You work there, we will not interfere. We will help each other. That mandate, when they will withdraw, we will start doing work in women also. But in apex body of RSS, Akhil Bharatiya Pratinidhi Sabha, all the women working in the public field, they are also invited in the process of decision making. They are there for full 3 days. So this information you should have, then this question will not arise. So this ముంబైలో జన్జీ, జన్ ఆల్ఫాతో మొదలైన మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇక బీజేపీని నేరుగా ప్రస్తావించకుండా, ప్రభుత్వ విధానాలను నేరుగా విమర్శించకుండా యువతతో ఎలా మాట్లాడాలో ఆయన ఒక విధానాన్ని చూపించారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. యువత దేశ వ్యతిరేకులు కాదని చెప్పడం, వారి సమస్యలను అంగీకరించడం, ప్రశ్నించే హక్కును సమర్థించడం, నిరసనను ప్రజాస్వామ్య సంభాషణలో భాగంగా చూడటం, ఇదే సమయంలో నిరసన పద్ధతులపై పరిమితులను గుర్తు చేయటం.